ఎందుకు పనికిరాని కూడా ఏమేమో మాట్లాడుతున్నాడు. సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. నేను వెళ్ళినా అంటే మళ్ళీ భూకంపం పుట్టాలి. ఇక చూద్దాం ఎక్కడి దాకా చేస్తారో వీళ్ళ కథ ఏందో చూద్దాము. మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తుంది ఏంటంటే, ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఎత్తిపోతల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు, ఇవన్నీ అన్యాయాలని. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, వీళ్ళ కథ చూడాలి అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి. అంత దూరమే ఉండదు. తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలి. ఆయన కొడతానంట, బలంగా కొడతాడంట. సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కట్టె లేకుండా. నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా? నువ్వు తూగుతున్నవా, సోగుతున్నవా, నువ్వు నిలబడగలిగే పరిస్థితిలో ఉన్నవా? ఆయన బలంగా కొడతాడంట, ఆయన లేచి వస్తాడు.